కూడి ఉన్న సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రభునందు కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము చిన్న సందర్భమును పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా మనందరికి అవసరమైనటువంటి విషయము. ప్రభు చెప్పిన జాగ్రత్త కనుక మనము అంగీకరించకపోతే ప్రభు మనల్ని హెచ్చరిక చేసిన చోట మనం నిలబడే పరిస్థితులు ఉంటాయి. దీని విషయంలో ఒకంత ప్రమాదకరమైన ఒక వ్యక్తిత్వం గురించే ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరేదో కాదు, నూతన నిబంధనలో ప్రభు చెప్పిన మాటల్లో స్పష్టంగా కనబడేది హైక విచారమును గురించి కొంత ప్రభు వెలుగులో నడుద్దామండి. దీన్ని ధ్యానించడంలో కూడా ఒక సంఘ సహోదరుడు చేసిన సహాయమును బట్టి ఆ బ్రదర్కి నేను థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఈ సంగతులు ధ్యానించినప్పుడు ఒక విషయంలో దేవుడు మనల్ని కడుతున్నాడు అన్న విషయం అర్థమైంది. ప్రియమైన వాళ్ళ, 2 సార్లు ప్రస్తావన జరిగిందండి నూతన నిబంధనలో ఆ పదము హైక విచారములను గూర్చి. ఏంటి హైక విచారము అనంటే, సింపుల్గా చెప్పాలి అంటే జీవన సంబంధమైనటువంటి దుఃఖం, లేకపోతే ఇహలోక సంబంధమైనటువంటి దుఃఖము, విచారము అని అర్థం వస్తుంది. ప్రియమైన వాళ్ళ, జీవన సంబంధమైన మామూలుగా ఆలోచించినప్పుడు అండి అవసరంగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ విషయం చెప్పిన చోట చూస్తే మాత్రం చాలా భయం కలిగేటువంటి చోట ప్రభు ప్రస్తావించడం జరిగింది. ప్రియమైన వాళ్ళ, దాని గురించి ఒకటేమో ఆయన వాక్యం దగ్గర, రెండోదేమో ఆయన రాకడ దగ్గర. ఈ 2 ముఖ్యమైనవేనండి. ఈ రెండింటిని దూరం చేసే శక్తి దేనికి ఉంది అని అంటే హైక విచారాలకు ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఇంత మాట్లాడుతున్న నాలోను, ఇంతగా వింటున్న మీలోను ఇవే ఉన్నాయి. ఇవి ఉన్నాయి కనుకనే కొంత జాగ్రత్త కూడా ఉందండి, అంతే కదా. ఈరోజు కొంత జాగ్రత్త కూడా అది కారణం. భౌతికంగా మంచిదే, కానీ ఆ మంచి మనకు ఎంత మేలు చేస్తుందో కూడా మనకు తెలియాలి. కొన్నిసార్లు పరిశుద్ధ దేవుడు తన వాక్యమును అనుగ్రహించడంలో 2 విధాలుగా మనం నేర్చుకోగలమండి. ఒకవైపు వాక్యముకున్నటువంటి ప్రాముఖ్యతను చూడగలం, రెండో వైపు వాక్యం యొక్క అవసరతను కూడా చూడగలం మన జీవితంలో. ఎంత ముఖ్యమైంది దేవుని వాక్యం అని అంటే సాక్షాత్తు ఆయన మాట. ప్రియమైన వాళ్ళారా, ఆయన మాట కొంచెం మనం ముందుకొచ్చి అలానే ధ్యానం చేయగలిగితే ఎలా కనపడుతుంది అంటే, ఈ సమస్త సృష్టిని కలిగించింది అదే మాట. అది నిర్మలమైనది, పవిత్రమైనది, శక్తి కలిగిందని మనకు అర్థమవుతుందండి. మనము ఈ మాటను బైబిల్లో అక్షరాలుగానే వదిలేస్తే ఎప్పటికీ శక్తిని చూడం. ప్రియమైన వాళ్ళారా, కానీ బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, కేవలం ఈ మాట పట్టుకున్నందుకు ఇంత ప్రభావమైన జీవితం బతికారా వీళ్ళు. ఇది బైబిల్లో మన డే టు డే రీడింగ్లో అక్షరాలుగానే మిగిలిపోయింది అనుకోండి. ఇది శక్తి అంటే అసలు రీచ్ అవ్వదండి. పిల్లలు ఇందాక రిసైటేషన్లో కూడా అన్నారు కదా, ఇది నమ్మని వానికైతే వెరితనము, నమ్ముతున్న వానికైతే శక్తి. నిజంగా అది మన మీద ఆభరణంగానో, లేకపోతే మన ఇంట్లో ఒక పోర్ట్రేట్ గానో, ఒక పిక్చర్ గానో, వాల్ పోస్టర్ గానో మిగిలిపోయింది అనుకోండి సిలువ. నిజంగా అండి మనకు ఎప్పటికీ శక్తి తెలియదు. ప్రియమైన వాళ్ళారా, కానీ ఆ సిలువను నమ్మిన వారి జీవితంలో నూతన నిబంధనలు చూడండి. ఎవరు బతుకుతారు ఇలా? అసలు ఎవరు నిలుస్తారు ఇలా? సమస్తమును వదులుకునేటువంటి ప్రేరేపణ ఏంటి? వదులుకొని సాగడానికి చాలా కటిక దారిద్ర్యమును బతకడానికి సిద్ధపాటు ఏంటి? శ్రమను ఎదుర్కోవడం ఏంటి? ఆప్తులను కోల్పోవడం ఏంటి? వెలివేతలు, మరణాలు, అనారోగ్యాలు, లేమి, ఇబ్బందులు, ఇరుకులు, ఇన్ని ఎదుర్కోవడం ఏంటి? అసలు శక్తి వల్లనే అవుతుంది. ఇది అక్షరాలుగానే బైబిల్లోనే మనం చూస్తున్నాం అనుకోండి, అంతే చిన్న టెక్స్ట్గా మిగిలిపోతుందండి. అంతే టెక్స్ట్గా మిగిలిపోతుందండి. దానికి ఒక ఎగ్జాంపుల్ మీద చెప్పనా మీరు నేను ఫాలో అవుతుంది. మనందరి ఫోన్లో బిబ్లికల్ వాల్పేపర్ ఒకటి ఉంటుందండి, ఇష్టపడి పెట్టుకున్నది. లాస్ట్ 1 వీక్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి మీరు దాన్ని? పోయిన వారంలో ఒక్కసారి నా ఫోన్లో పెట్టుకున్న రిఫరెన్స్ అని ఒక్కసారి మీరు చదివారా? నేనైతే అడ్మిట్ చేసుకుంటున్నాండి, నేను పెట్టి చాలా రోజులు అవుతుంది. ఏముందో కూడా కొన్నిసార్లు మర్చిపోయిన దినాలు ఉన్నాయి. మీరు చూడండి, నేనేమంటున్నానంటే ఇది అక్షరంగా చూసామనుకోండి, దీనిలో ఉన్న శక్తి మనం దూరం పోతూనే ఉంటుందండి. అందుకోసం ఒకవైపు చూస్తే దేవుని వాక్యం ఎలా కనపడుతుంది అని అంటే బ్రహ్మాండమైంది. ప్రియమైన వాళ్ళారా,
మరి అవసరం చూడగలిగితేనండి, అవసరం కూడా ఎంత ఉందో తెలుసా? దేవుడు చాలా మనతో మాట్లాడిన విషయాలు ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది అన్నాడు ఈ వాక్యమును గురించి మాట్లాడుతూ. ఆత్మలను రక్షించుటకు మనందరికీ భౌతికమైన రక్షణ తెలుసండి. వాటికి సంబంధించినటువంటి ఈ శరీరానికి అన్నీ తెచ్చిపెట్టుకున్నాం ప్రియమైన వాళ్ళారా. హెడ్ టు టో అన్నట్టుగా తల మీద నుంచి పాదాల వరకు ఈరోజు అన్నీ ఏవేవి మనల్ని ప్రొటెక్ట్ చేయగలిగేటివో వాటన్నిటిని ఈరోజు మనం కలిగి ఉన్నామండి. మన స్థితిగతులను బట్టి కొనుక్కోగలిగాం. కానీ మన ఎవ్వరికి మన ఆత్మను రక్షించుకోవడానికి దాని విషయంలో కూడా నాకు ఒక గార్డ్ కావాలి అని మన ఎవరికి తెలియదు ప్రియమైన వాళ్ళారా. నిశ్చయంగా తెలియదండి. దేవుడే తన పరిశుద్ధ వాక్కులో ఆయన మాటను గురించి ఇదే మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిందని ఒకవేళ చెప్పకపోతేనండి, యాకోబు గారు ఆ మాట రాయకపోయి ఉంటే, నిజం చెప్తున్నాను కదా, మన ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియకపోవు, వృద్ధులమయ్యేంత వరకు తెలియవు, చచ్చినా కూడా తెలియకపోవు. మన ఆత్మలను రక్షించే శక్తి కలిగింది వాక్యం అన్న విషయము. అంత ప్రాముఖ్యమైందండి. ఈరోజు మన బాధల్లో మనకు నెమ్మదినిచ్చేదండి. నిజంగా మన త్రోవలకు వెలుగై ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే మనలో ఉన్నటువంటి చీకటిని చూపించేది, మనకు ఆలోచనకర్తగా ఉన్నది. నిజం ప్రియమైన వాళ్ళారా, మనకు విశ్వాసమును కూడా కలిగించేదిగా ఉన్నది. ఒకవేళ వాక్యమే గనక ఈ క్రియ మనం ఎందుకు చేయలేదనుకోండి, వీటికి ఆపోజిట్ అవుతుంది మనలో. ఒకవేళ విశ్వాసం మనం కలిగించలేదనుకోండి, వాక్యమే గనక ఏమవుతుందో తెలుసా? ఏమండి, ఈ జీవితం బతకడానికి నిరీక్షణ ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఒక మాట అంటుంటారు కదా, అసలు బతకడంలో అర్థం ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అంటాం కదండి. ఒక జీవితమును జీవించడంలో అర్థం ఏంటి? ఈరోజు ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవ భాష మనం వాడుతుండొచ్చు అండి. దేవుని కోసం, పరలోకం కొరకు, ఒక నిత్య జీవం కొరకు, పరిశుద్ధత కొరకు బతుకుతాం. ఇది క్రిస్టియన్ లాంగ్వేజ్ అండి. ఒకసారి నేను పక్కకు పెట్టది. ఒకసారి అన్యునిగా ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. అప్పుడప్పుడు అటువైపు కూడా వెళ్ళి చూసుకుందాం. ఒకవేళ మనమే అన్యునిగా ఉండుంటే ఈరోజు ఒక చిన్న సున్నితమైన మాట, ఎందుకు మనం జీవించుచున్నాం? ఏంటి అర్థం? సింపుల్గా నేను అడుగుతుంది, ఎందుకు? ఫ్యామిలీ కోసమో లేకపోతే సొసైటీలో ఒక గుర్తింపు కోసమో ఇవన్నీ చెప్దామా? ఇవన్నీ చెప్పినా కూడా సంతృప్తినిచ్చేటివి కావు ప్రియమైన వాళ్ళారా. కావండి, నిజంగా కావు. ఈరోజు విశ్వాసం అనేది మనకు ఉంది కనుకనే మనం ఎందుకు జీవించుచున్నామో ఒక అర్థంతో ఉన్నామండి. ఒక ఎదురుచూపు ఉంది ఈ జీవితంలో. రేపటి రోజున ఒక నిత్యమైనటువంటి శాంతి నిలిచి ఉన్నది ప్రియమైన వాళ్ళారా మన కోసం. అదే వాక్యం లేకపోతే విశ్వాసం మనలోనికి రాదు. విశ్వాసం రాకపోతే వేరండి విషయం అంతా. పోనీ మన త్రోవలకు వెలుగ్గా ఉంది కదా, మీరే ఆలోచించండి. దేవుని వాక్యమే లేకపోతే ఎటు సాగుతాం మనము? మంచి ఏదో చెడేదో తెలవని వరంగా మిగిలిపోతామండి. మనం ఇతరులకు మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా అర్థం కాని చోట నిలబడతాం ప్రియమైన వాళ్ళారా. స్థిరంగా మీతో చెప్పాలి అంటే చాలా స్వార్థంగా బతుకుతుంటామండి తుదమట్టుకు. ఇది ఇలా ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, నీ వాక్యం రాకముందు ఇలా జరుగుతాయి నువ్వు అంటున్నావు కదా కర్ణాకర్, వచ్చిన తర్వాత ఏమన్నా మార్చుకున్నావా? నువ్వు మిమ్మల్ని కూడా అదే మాట అడుగుతున్నాను ప్రభువుని బట్టి. నిజం అండి. ఈరోజు ఎన్ని చీకటి మార్గంలో నుంచి మనల్ని మనం సరి చేసుకున్నాం. ప్రభు అన్నాడు కదా, ఇది నెమ్మది కలిగిస్తుంది అని. నిజమండి. ఒకవేళ దేవుని వాక్యం లేకపోతే మనలో ఉన్న కలవరానికి అంత ఉండదండి. ఇప్పుడు ఎంత నిరీక్షణ అంటే ఎంత ధైర్యం తెలుసా? ఏదైనా ఒక కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాం అనుకోండి, ఇప్పుడు మనకున్న ధైర్యం ఏమిటి అంటే, నాకు నమ్మకం ఉంది ఈ కొద్ది కాలంలో మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ నన్ను లిఫ్ట్ చేస్తాడు తప్పకుండా, నాకున్న ఇరుకును ఖచ్చితంగా ఆయన తీసేస్తాడని. ఈరోజు ఒకటి ఎందుకు ఏర్పడింది చెప్పండి? ఒక నెమ్మది హృదయంలో, ఒక కలవరం లేకుండా ఎందుకు ఉండగలుగుతున్నాం? పోషణ అంటారా? ఈరోజు హ్యాండ్ టు మౌత్ బతికేస్తున్నామండి. ఎక్కువగా సంపాదించింది బార్డర్ లైన్ జరుగుతుంది. ఏదైనా అనారోగ్యమో లేకపోతే ఇంకేదైనా అకేషనో లేకపోతే ఇంకేదైనా అవసరం ఏర్పడగానే అప్పుతో నడుస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కానీ ఈరోజు దేవుని వాక్యమే కనుక మనకు నెమ్మది పుట్టించకపోతేనండి, అయ్యో, ఈరోజు న్యూస్ పేపర్లో చదువుతున్న వార్తలు మన ఇంట్లో కూడా చదవాల్సి వస్తుంది కొన్నిసార్లు.
మీరు చూడగలుగుతున్నారా? ఈ విషయం అంతా మీతో పంచుకోవడంలో నా ఉద్దేశం ఏంటి అంటే, మన చేతిలో ఉన్న పుస్తకం చిన్న పుస్తకం కాదు ప్రియమైన వాళ్ళరా, చిన్నది అసలు కాదండి. చదవాలి. ఒక విధంగా ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు 4 డైమెన్షన్స్ తెలుసుకోగలగాలండి. మనం ప్రభువులో మనం వేరుపారడానికి ఉన్న ఏకైక ఆధారం ప్రియమైన వాళ్ళరా. ఇంత ప్రాముఖ్యమైన వాక్యాన్ని దూరం చేసే శక్తి దేనికి ఉంది అన్నాడంటే ప్రభు ఐహిక విచారాలకు ఉందండి. దయచేసి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి మీరు వస్తే మొదటిసారి మనం అక్కడే చూస్తాం ఆ పదాన్ని. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆ ఉపమాన భాగం అంతా ప్రభు ఎందుకు చెప్పడం జరిగింది అనంటే వాక్యం గూర్చి చెప్పడం జరిగిందండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆల్మోస్ట్ మనకు 16 ఆ ఉపమానము ప్రభు చెప్పిన తర్వాత ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడగడం జరుగుతుంది. అడుగుతున్నప్పుడు దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని ఇక ప్రభు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాటలను మనం చూడగలం. 18 నుంచి, విత్తువాను గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించును. అయితే అతనులో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. 22, ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని హైక విచారములను ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఒక విధంగా అంటే ఈరోజు ఒక సంఘంగా ఇంత దూరం మనం నడిచాము అని అంటే ఆల్మోస్ట్ అండి మొదటి స్టేజ్, రెండో స్టేజ్ మనం దాటేసాం, అంతే కదా. మొదటిసారి మనం సువార్త వినగానే ఆ రోజు మీటింగ్తోనే ఇక విత్డ్రా అయ్యి ఉంటేనండి మనం ఫస్ట్ స్టెప్ అనమాట. త్రోవ పక్కన పడిపోయిన వారితో మిగిలిపోయే వాళ్ళం. ఏదో వస్తున్నాను పెద్ద సౌండ్ సిస్టంతో, ఏదో మంచి ఆర్భాటంగా పెట్టారు, మాట్లాడుతున్న వక్త కూడా చాలా స్వీట్గా మాట్లాడుతున్నాడు, చాలా బాగుంది. నేను 10 నిమిషాలు వినేసి ఓకే ఈ క్రిస్టియన్ మీటింగ్స్ అనమాట, ఓహో ఈయన ఏదో మాట్లాడుతున్నాడు అనుకుని ఆ రోజు ఏమైనా వెనక తీసుంటేనండి మన మొదటి స్టెప్ అంతే, త్రోవ పక్క పడిన జీవితం అయిపోయేది. కానీ దాన్ని పాస్ అయ్యండి. పాస్ అయిన తర్వాత ఎంత దూరం వచ్చేసామంటే ఒక బాప్టిజం తీసుకున్నాం. బాప్టిజం తీసుకున్న తర్వాత బైబిల్ కొనుక్కుని ఈరోజు ఒక చర్చ్గా ఇంత దూరం నడిచాము అని అంటే రెండోది కూడా పాస్ అయ్యామండి. పోనీ ఇలా అడుగుతాను సున్నితంగా, రెండోది పాస్ అయ్యారా లేదా తెలుసుకోండి. ఎందుకంటే కొంచెం కష్టమైంది ఉందండి రెండో స్టేజ్లో కూడా. ఏంటి అనంటే వాక్య నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే వాడు వెనక తీయను. ఇంకా మనం ఎదుర్కోలేదు కనుక కొంచెం చెప్పడం కష్టమే, ఆ శ్రమ వస్తే కానీ తెలియదు. కానీ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు మీ మనసు ఏమంటుంది చెప్పండి. ఉదాహరణకు అనుకుందాం, అనారోగ్యమో చిన్న శ్రమ వచ్చిందనుకోండి, ఈ ప్రభులో నుండి బయటికి వెళ్ళిపోదాం అంటుందా మీ మైండ్, ఉందామని అంటుందా? జనరల్గా ఒకసారి ఆలోచిస్తే పేతురు అన్నమాటే, ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా, ఉండాలని అనిపిస్తుంది కదండి. రెండో స్టెప్ ఒక విధంగా సున్నితంగా అర్థం చేసుకోగలిగితే. కానీ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే మూడో దాంట్లోనే అతిపెద్ద సమస్య ఉందండి. ఈ మూడోది ఎలాంటిది అని అంటే చాలా ఇబ్బందికరమైంది కూడా ప్రియమైన వాళ్ళారా. ఈ మూడోది మనకు ఎలా కనపడుతుంది అని అంటే రావట్లేదా? ఓకే. మూడో విషయం మనకు ఎలా కనపడుతుంది అని అంటే ప్రభు అంటున్నాడు, ఏమన్నా అటు వదిలేసిపోయిన వాళ్ళు కాదు, అలా అని ఉంటూ అలానే నామమాత్రంగా ఉండిపోవడం కూడా ప్రభువు కోరుకోవటం లేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మూడవ దశలో ఏం మిగిలిపోయిందంటే నిష్ఫలత అండి, నిష్ఫలము. ఏమండి ఒక రైతు, ఉదాహరణకు మాట్లాడుతున్నాను, ఒక రైతు ఏ విషయాన్ని బట్టి బాగా బాధపడతాడో మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళారా. ఏ విషయాన్ని బట్టి బాగా బాధపడతాడు చెప్తాను మీతో. నెలను బాగా దున్నాడు, విత్తనాలు విత్తాడు, కానీ ఏం జరిగిందో తెలియదు. ల్యాండ్లో ఒక 20% అంతా మొలిచింది, ఇంకొక 80% మొలవలేదు. సో ఇక్కడ మిస్టేక్ ఎందులో ఉంది? విత్తనాలు తప్పయ్యాయి. ఏమంటే ఇప్పుడు మీరు చెప్పండి, విత్తనాలు అంటే మొలవని విత్తనాలను బట్టి ఎంతో కొంత బాధపడతాడు కదా, బాధపడతాడండి, నిజంగా బాధపడతాడు. ఎందుకనంటే సరైన విత్తుంటే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ మిస్ అయిందంటే మళ్ళీ ఏం రాదు, మళ్ళీ ఈ సీజన్ వచ్చేంత వరకు బ్యారన్ ల్యాండ్ వదిలేయాల్సిందే దాన్ని, అంతే. ఇంకా
ఏమీ చేయలేను. అయ్యో రైట్ టైంకు రైట్ విత్తనాలు విత్తుంటే బాగుండు, సరే అవి పెద్దగా అవుతాయి, ఎంత చేతికి వస్తుంది రెండో విషయం. కానీ ఇప్పుడు ఏం నిష్ప్రయోజనంగా ల్యాండ్ వేస్ట్ అయిపోయింది, సరైన విత్తుంటే బాగుండని ఖచ్చితంగా బాధపడతాడండి. రెండో దశ ఎలాంటిది అని అంటే, ఒకరు విత్తాడు, బాగా ఎరువు పెట్టాడు, నీళ్లు పెట్టాడు, చూస్తే చేనంతా ఎలా ఉందంటే పచ్చగా నిగనిగలాడుతుంది. కానీ పక్కనోడు పొలం చూడగానే దానికి పూత వచ్చేసింది, సీజన్ స్టార్ట్ అయిపోయింది. అది చూస్తే ఎలా ఉంది అంటే ఓకే అది పండేటట్టుగా కనపడుతుంది, కానీ వీని పంట ఎలా కనపడుతుంది అంటే చూడ్డానికి మాత్రం చాలా బలంగా కనపడుతుంది, కానీ పూత లేదు, కాయ లేదు, ఏం లేదు. ఏంటి ఇది? బాధపడతాడా లేదా? సంభవం ఇక్కడ కూడా బాధపడతాడండి. కానీ అస్సలు బాధపడిన ఒక చోటు ఉంటుందండి. ఏంటి అని అంటే, విత్తాడు, చెట్లు పెరిగాయి, ఓకే, పూత కూడా పట్టింది, పిందె కూడా పట్టింది. పిందె పట్టిన తర్వాత అండి ఏం జరుగుతుందో తెలుసా? నెమ్మదిగా అండి చాలా పిందెలు రాలిపోతుంటాయండి. మీరు చెప్పండి, అయ్యో రాలిపోతున్నాయని బాధపడే రైతు ఉంటాడు అనుకుంటున్నారా? ఇక్కడ చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, అతనికి ఒక ధర్మం తెలుసు ప్రియమైన వాళ్ళారా. కొన్ని పోతాయి, కానీ నిలిచి ఉంటాయి కదా. నిజం అండి. కొంచెం మీరు నాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. లేకపోతే ఈ సిటీ కల్చర్లో ఇది మీకు అసలు అవసరం లేదని కూడా అనిపిస్తుండొచ్చు, నాకు తెలియదు మీరు ఏ చోట నిలబడ్డారో. కానీ ఒక నకిలీ విత్తనాల దగ్గరను ఏదైనా కూడా అస్సలు పూత రాని ఒక స్థితితోనో బాధపడినంతగా ఇంకో దాంతో బాధపడ్డు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే తన కళ్ళ ముందు ఇంకొంత పంట మిగిలిన్నది, అది సరిపోతుంది. కానీ ఇక్కడ బాధపడాల్సిన చోటు ఏంటో తెలుసా? రాలిపోతున్న చోట మీరే నేనే ఉంటే మనం చాలా బాధపడాలండి. నిష్ప్రయోజనం, నిష్ఫలమవుతున్నాను నేను. ఏమండి, ఈ స్టేజ్కి మనం రీచ్ అయిన తర్వాత అండి, ప్రభును అంగీకరించి ఇంత దూరం వచ్చిన తర్వాత రేపటి రోజున మీరు నేను ఎక్కడ నిలవద్దు అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, ప్రభువుకు నిష్ఫలమైన ఫలములు ఫలించే చోట మనం నిలవద్దండి. లేకపోతే మీతో ఎలా చెప్పాలి, ఎలా వ్యర్థమైపోవాలను ప్రభు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కదా, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉపమానంలో. ఈ ప్రయాసం అంతా ఎలా వ్యర్థమైపోవాలను? ఎంత ప్రయాసం ఉందో తెలుసా అండి మనకు ఒక జీవితము, ఒక ఆయుష్కాలంలో. ఈ ఆయుష్కాలంలో అండి అంగీకరించగలిగితే మీరు నేను మన డెత్ డే ఎప్పుడో రాసి పెట్టుకోవాల్సిన వాళ్ళం అండి. మన అజాగ్రత్తను బట్టి, లేకపోతే మన నిర్ణయాలను బట్టి, మన అప్రోచెస్ని బట్టి. నిజం, ఈరోజు మీరు నేను ఇక్కడ దాకా సర్వైవ్ అయ్యామంటే అది మన జాగ్రత్త, మన ప్రికాషన్స్, మన XYZ అనుకోకండి ప్లీజ్. ఏమండి, మనం జీవిస్తున్న జీవన విధానానికి, మనం వెళ్తున్న ఈ పద్ధతికి అండి ఎప్పుడోసారి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ వచ్చిపోయిన సందర్భాలు కోకొల్లండి ఉన్నాయి. ఎవరి జీవితంలో అబ్బా ఇప్పటివరకు నాకు చిన్న స్క్రాచ్ కూడా పర్లేదని అంటావా? చాలా జరిగాయి ప్రియమైన వాళ్ళ. చాలాసార్లు అనిపిస్తుందండి, ఎంతో దూరం వద్దు, ఎక్కువసార్లు అనిపించేది ఏంటి అని అంటే, ఓకే మీరు రూమ్లోకి వచ్చి స్విచ్ చేసినా, మీరు రెస్ట్ రూమ్కి పోయేటప్పుడు స్విచ్ చేసినా, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్న స్విచ్ చేసినా స్పార్క్ అవుతుందండి. ఆ స్పార్క్ అయిన ప్రతిసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇన్స్టెంట్లో కూడా చాలామందికి సీరియస్గా అయిన దినాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయండి. ఆ వంతులో మీరు నేను ఎందుకు లేము? మా ఇంట్లో మంచి బ్రాండెడ్ స్విచ్లు వాడుతున్నాం అంటారా? కరెంట్కి ఏ బ్రాండ్ అయినా ఒకటేనండి, అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇంతగా మనల్ని దేవుడు ఒక ఆయుష్నిచ్చి, ఆయుష్లో మనతో తోడుగా ఉండి, అన్నిటి యందు సహాయంగా ఉండి మనల్ని కాపాడుతూ, రేపటి రోజున ప్రభు మనతో ఒక మాట అనొద్దు, ఎలా వ్యర్థమైపోవాలని ఇదంతా. ఆ మాట ఎప్పుడు అనాల్సి వస్తుంది అని అంటే, ఫలించినప్పుడు ప్రియమైన వాళ్ళారా. ఇంతగా వాక్యం వింటూ, సంఘ సహవాసంలో ఉంటూ, ప్రార్థనలో ఉంటూ, దేవుని పరిచర్యకు సహాయం, ఇంత బాగా జరిగి నా జీవితం ఇంత చక్కగా ఉన్న తర్వాత కూడా నేను ఎందుకు నిష్ఫలం అవుతానని వెనక మన హృదయంలో చిన్న లాజిక్ కొడుతూ ఉండొచ్చు. బట్ బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఇక్కడ చెప్పిన మాటలో కనుక మనం జాగ్రత్త తీసుకోకపోతే దీనికి అంత శక్తి ఉందండి. దేని గురించి మాట్లాడుతున్నాడు 22లో అంటే, మూడవ స్టెప్ గురించి మాట్లాడుతున్నాడు. 22వ వాక్యం మనం ఇప్పుడు చదవాలి. ఒకసారి చదువుతున్నాను 22 నుంచి. 22లో ఏమన్నా, అయితే అతనిలో 21 నుంచి, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్య నిమిత్తం శ్రమైన హింసైనను నిలవగానే అభ్యంతరపడిన. ఇది రెండో దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి 22వ వాక్యం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కానీ అహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. బాగా వినండి, ఫస్ట్ 2 స్టేజెస్లో ఉండి దూరం వెళ్ళిపోయాడండి.
మొదటోడు వదిలేసి వెళ్ళిపోయాడు, రెండోది కూడా వేరైపోయాడు. కానీ మూడో స్టేజ్ ఏదో ఉందో తెలుసా, వదిలిపోయేటట్టుగా లేరండి. నాకు చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించింది ఇదే. మూడో స్టెప్లో వాడు పోవునని చెప్పలేదండి. మూడో స్టెప్ ఎలా ఉందంటే వాడు ఉంటాడట, కానీ ఏమవుతుందటంటే వాడిలో వాక్యము ఎదగకుండా ఉంటుందటండి. ఇది చాలా ప్రాబ్లం అనిపించిందండి. నేనేం రాంగరి దాన్ని ట్విస్ట్ చేయటం లేదు. మీరు చూడండి, మొదటోడు పోయాడు, రెండోవాడు వేరైపోయాడు, కానీ మూడోవాడు చూస్తే ఎలా ఉందంటే అలానే ఉంటున్నాడు. కానీ ఏం ప్రాబ్లం అయింది అని అంటే వానిలో ఫలానికి ఆధారమైనటువంటి వాక్యము ఎదగకుండా అవుతుందటండి. ఎన్ని సండేస్ ఉండొచ్చు ఇలా మన జీవితంలో ఇప్పటివరకు, ఎన్ని సెర్మన్స్ ఉండొచ్చు ఇప్పటివరకు, ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపింపబడిన సేవకుల ఉపదేశాలు ఉండొచ్చు ఇప్పటివరకు. మనం ఏం డినే చేయటం లేదండి. నేను విన్న ఇప్పటి నుంచి వాక్యమే అనటం లేదు. ఒక మంచి విషయము లేకపోతే ఒక మంచి వర్తమానం దొరకగానే రిపీటెడ్గా విన్న సందర్భాలు ఉన్నాయి. వాక్యం కొరకు సమయం కేటాయించుకున్న సందర్భాలు ఉన్నాయి. మంచివి ప్రియమైన వాళ్ళారా, మంచిదే అనండి. కానీ నేను అడుగుతుంది ఏంటి అని, వాటిని మనం ఏమీ దూరం పెట్టడం లేదు. కానీ నేను ఒక నిమిషం సమయం తీసుకుని ఆలోచించవలసింది ఏంటి అని అంటే, ఈ విత్తబడిన వాక్యము ఎందుకు ఫలాన్ని ఇవ్వటం లేదు? ఒక 2 విషయాలకు చాలా శక్తి ఉందని చెప్తున్నాడు ప్రభు. అందులో మొదటి విషయం ఏమన్నాడంటే, హైక విచారానికి ధనమోసానికి ఎంత బలం ఉందట అంటే, మనల్ని ఏం దూరం పెట్టడం లేదండి. మీరు చెప్పండి, మానేస్తున్నాం చేవన్నా, ఇష్టంగానే వస్తున్నామండి. ఈరోజు ఈడ వీలైంది కనుక, రేపు ఉద్యోగ నిమిత్తమో, వివాహ నిమిత్తమో, కుటుంబ నిమిత్తం సమ్వేర్ ఇంకొక ప్లేస్కి చేంజ్ అయ్యారు. అక్కడ ఒక నియర్ బై చర్చ్ చూసుకుంటారు, అక్కడ ఒక మందిరానికి వెళ్ళాలని, ఎక్కడ కూడా విత్డ్రా అవ్వాలనుకోవటం లేదండి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా చూసుకోవాల్సిందే, ఈ విత్తబడుతున్న ఈ వాక్యము ఎదగనివ్వకుండా ఆపుతుందట మూడో వర్గంలో ఉన్న వాళ్ళని. ఇది చాలా బాధ పెట్టాలండి. ఏమండి, ముందే వెళ్ళిపోయింది అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కనుక కొంచెం బాధ కూడా తక్కువగానే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, లైవ్లీ ఎగ్జాంపుల్ మీతో చెప్తాను. కన్సీవ్ అయ్యారనుకోండి, ఫస్ట్ 3 మంత్స్లోనే మిస్క్యారీ అయిందనుకోండి, వేరుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. 5th మంత్కు, 6th మంత్కు, 7th మంత్కు తీసుకురండి. అప్పుడు అనుకోని పరిస్థితుల వలన, ఇంకేదన్నా సంఘటన వలన గర్భస్రావం అయిందనుకోండి, ఏమంటే ఎంత విచారం ఉంటుంది అని అంటే పోర్ట్రే చేయడానికి నా దగ్గర ఫీలింగ్స్ కూడా లేవు ప్రియమైన వాళ్ళారా. ఎక్స్పెక్టేషన్స్ బోల్డ్ ఉంటాయండి. గర్ల్ అయితే ఇది, బాయ్ అయితే ఇది, ఇలా ఉండాలి, రేపటి నుంచి ఇలా చేంజ్ అవ్వాలి, రేపన్న ఫ్యూచర్కు ఇలాంటి ఆలోచనలు చేసుకోవాలి. చిన్నగా నడవదండి. జస్ట్ ఇమాజిన్, ఇంత హోప్స్ పెట్టుకున్న తర్వాత పోయిందనుకోండి, అయ్యో ఎవరు కన్సోల్ చేయగలుగుతారు వాళ్ళని? ఎవ్వరు చేయలేరు ప్రియమైన వాళ్ళారా. ఏమండి, 3వ దశ కూడా అంత భయంకరమైన చోటండి. ఈరోజు ప్రతి ఆదివారం మనకెంత ఎక్స్పెక్టేషన్ ఉందో లేదో నాకు తెలియదు ప్రియమైన వాళ్ళారా, బట్ దేవునికి ఉందండి. ఈరోజు నా సన్నిధికి వెళ్ళిన కరుణాకర్ లాస్ట్ వీక్ ఉన్న కరుణాకర్గా ఉండడు, నా వాక్యం విని మారతాడు. ప్రతిసారి ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రియమైన వాళ్ళారా దేవునికి. లేని ఎందుకు వినిపిస్తాడు చెప్పండి? లేదు ఎందుకు వినిపిస్తాడు? ఇదేమన్నా చెత్త ఊకే డంప్ చేసుకుంటూ పోనీకి? కొంచెం సీరియస్గానే చెప్తున్నానండి. ఎంతో శ్రేష్టమైనది ప్రియమైన వాళ్ళారా. ప్రభు అంటాడు కదా ఒక దగ్గర, మీ ముత్యములను పందుల ముందు వేయకండి. ఏమంటే మీరు చెప్పండి, వాక్యంను ఉన్న శ్రేష్టతను పోల్చడానికి ముత్యం కూడా సరిపోవు ప్రియమైన. ఎందుకు వేస్తున్నాడు మనకు దేవుడు? మళ్ళీ ఒక ఎదురుచూపు, ఒక మార్పుకు మళ్ళీ ఒక స్థిరమైనటువంటి ఆలోచన. బట్ ఈరోజు కూడా మళ్ళీ పోయిన వారంలానే, పోయిన సంవత్సరంలానే అయిందనుకోండి, అది చాలా బాధను కలిగించే చోట అవుతుంది ప్రియమైన వాళ్ళారా. అలా చేసే శక్తి దేనికి ఉందంటున్నాడంటే, హైక విచారానికి. ఇది వాక్యం వైపు అండి. రెండో వైపు ఇంకొక స్టేట్మెంట్ మీరు చూడగలిగితే, ఇది లూకాసు వార్తలో బాగా రాయబడిందండి ఆ ఫ్రేజ్. ఒకసారి లూకాసు వార్తలో కూడా ఇదే మాట చూద్దాం ఒక్కసారి రండి ప్లీజ్. లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయం. మత్తయిలోనైతే ఐక విచారములని, మత్తయిలో మార్కులో 2 సార్లు ఐక విచారం వస్తుంది, కానీ లూకా గారు చాలా దగ్గర పదంతో తీసుకొచ్చి చెప్పాడు ప్రియమైన వాళ్ళ. ఇది చదివినప్పుడు కొంచెం మనకు బాగా కనెక్ట్ అవుతుంది. 8వ అధ్యాయం 14, లూకాసు వార్త 8:14లో చూడగలిగితే, ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచినా కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు. ఎంత మంచి డిస్క్రిప్షన్ మీరు చూస్తున్నారా?
వెంటనే ఏం అవ్వలేదట అండి. కాలము గడిచినా కొలది. నాది 12 సంవత్సరాలు అయిపోయిందండి. 12, 14 అనుకోండి, ఆల్మోస్ట్ గడిచింది. 14 years. మీది మీరు పెట్టుకోండి. ప్రభు సువార్త విన్న దగ్గర నుంచి కాలం గడుచుకుంటూ వచ్చేసాం ముందుకు. చాలా పరిపక్వమైన ఫలంగా ఎదుగుతున్నాము, అపరిపక్వమైందిగా. ఓకేనండి. కొన్నిసార్లు ఫార్మింగ్ వీడియోలు ఎక్కువగా చూస్తుంటాను. నోయల్ ఫార్మ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, అప్పుడప్పుడు అందులో చూస్తుంటాను. నాకు స్ట్రేంజ్గా అనిపించేది అంటే, జపాన్ వాళ్ళ ఫార్మింగ్ కొంచెం నాకు వింతగా అనిపిస్తుంది అండి. ఇప్పుడు మా నాన్న రైతుగా ఉన్నప్పుడు ఎలా ఉండే అంటే, ఓకే పంట వేసాము, లేకపోతే రైతు అంత దూరం ఎందుకులే, ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, చెట్టు పూత పట్టగానే పిందె వస్తుంది. పిందె చూడగానే ఇంట్లో చిన్నప్పుడు ఏమనుకున్నదంటే, అమ్మ ఇన్ని పిందెలు ఉన్నాయంటే అన్ని పండ్లు అవుతాయి, మామిడి పండ్లు. అమ్మ ఎన్ని అసలు కౌంట్లెస్ గుత్తులుగా ఉన్నాయి కదా. కానీ డేస్ ముందుకెళ్తున్న తర్వాత అండి, మంచు కురుస్తూ, ఆ తర్వాత గాళ్ళు బాగా వచ్చేసి ఇటు అటు కొట్టుకొని సమూహం అండి, దాంట్లో సరిగ్గా నీళ్ళు అందక, ఎదుగుదల లేక చాలా పిందెలు రాలిపోతుంటాయండి. కొన్ని పచ్చిగా రాలిపోతుంటాయి, కొన్ని ఎల్లో కలర్ అయి రాలిపోతుంటాయి. మొత్తం కదా రాలిపోతున్న ప్రతిసారి బాధపడేదండి. బట్ జపాన్ వాళ్ళది ఎలా ఉంటుంది అని అంటే, స్ట్రేంజ్ ప్రియమైన వాళ్ళ వాడి దగ్గర ఉండి కట్ చేస్తుంటాడండి. ఒక గుర్తుంది అనుకోండి, గుత్తులో మొత్తం రావాలని ఎక్స్పెక్ట్ చేయడటండి. ఏది బలమైంది లేకపోతే ఏది ముందు వచ్చింది వాళ్ళకు ఒక ఐడియా అండి. దానికోసం ఏం చేస్తారంటే, దాని చుట్టూ ఉన్న వాటన్నిటిని అతనే సిజర్స్ తీసుకొని ట్రిమ్ చేసి పడేస్తాడండి. ఎందుకు అంటే ఆ వచ్చేది చాలా బలముగా, పరిపక్వంగా, చాలా చక్కగా రావాలని. అందుకోసం ఇంత కాస్ట్లీయెస్ట్ యాపిల్ చూడండి, జపాన్లోనే ఉంది ప్రియమైన వాళ్ళ. నేను షాక్ అయ్యాను, ఇంత ధర ఏంటి అని. నిజమండి, కొన్ని వేల రూపాయలటండి యాపిల్కి. అంత స్పెషల్ అండి. సరే, ఆ సెకండ్ థింగ్. కానీ ఇది మీతో ఎందుకు చెప్తున్నానంటే, పరిపక్వంగా ఫలించుటకు దేవుడు మన చుట్టూ జరిగిస్తున్న అన్ని విషయాలు ఉన్నాయండి. మన జీవితానికి ఏది యాడ్ చేయాలో అది యాడ్ చేస్తున్నాడు, దేన్ని కట్ చేయాలో దాన్ని తీసేస్తున్నాడు. కొన్ని ఇన్నుంది, కొన్ని అవుట్ ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. కొన్ని చాలా ఆశ పెట్టుకుంటున్నాం, కొన్ని చేయట్లేదండి. కొన్నిసార్లు ఏదో ఒక్కసారి కోరుకోగానే వెంటనే దాన్ని నెరవేరుస్తున్నాడు. మన జీవితమును ఆయన ఇలా జరిగించడంలో ప్రధానంగా ఏం కనపడుతుందంటే, పరిపక్వంగా ఫలించాలి. కాలం గడిచిన కొలది మీ పరిపక్వత, నా పరిపక్వత ఏంటి? ఇప్పుడు నేను సీరియస్గా లేను, ఎవ్రీ సండే సీరియస్గా వాక్యం వినట్లేదు కనుక కొంచెం డల్ క్రిస్టియన్గా ఉన్నా, కానీ ఎవ్రీ సండే చాలా సిన్సియర్గా వింటుంటే ఈరోజు చాలా హెల్దీ క్రిస్టియన్గా ఉండున్నా అనుకుంటున్నారా? అట్లా అనుకోకండి ప్రియమైన వాళ్ళ. అంత చిన్నది కాదు కారణం మనలో ఉన్న అపరిపక్వతకు. ప్రభు ఇక్కడ చెప్పిన మాటలే కారణం అంటే, కాలం గడిచిన కొలది ఏం జరిగిందంటే, ఈ జీవన సంబంధమైన విచారములు మనల్ని అణగొట్టడం మొదలు పెడుతున్నాయి. ఇది వాక్యం దగ్గర. రెండో కాంటెక్స్ట్ చూడండి, లూకాసు వార్తలోనే మీరు చూడగలిగితే 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వాక్యం స్థిరంగా చూద్దాం. 34 లూకాసు వార్త 21వ అధ్యాయం 34 మీరు చూడగలిగితే, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ప్రభు తన రాకడం గురించి చెప్తున్నాడు. అనేక సూచనలు చేసి ఉన్నాడు. ఆ సూచనలు చేసిన తర్వాత ఎండింగ్లో ప్రభు అంటున్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, హైక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు సింపుల్గా నేను కూడా ఎక్స్పోజ్ అవుతున్నదే, నేను కూడా దొరికిపోతాను ప్రభుకు. అడుగుతున్నంత మాత్రాన నేను బయట ఉన్నాను మీరు అనుకోవద్దు. ఈరోజు లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రభు రెండో రాకడను గూర్చినటువంటి జాగ్రత్తను సెన్స్ చేసినటువంటి మూమెంట్ ఒక్క క్షణం అని ఉందా ఈరోజు మనకు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పోనీ ఇలా అడుగుతాను సున్నితంగా, అసలు ఈరోజు సెకండ్ కమింగ్ గురించి చిన్న 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 సెంటెన్స్ అన్న గుర్తొచ్చిందా? ఒక చిన్న ఆలోచన అలా స్పార్క్ అయిపోయిందా మనలో నుంచి? ప్రభు రెండో రాకడ, ప్రభు నా కొరకు మళ్ళీ వస్తానన్నాడు అన్నటువంటి ఆలోచన ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం తాకి వెళ్ళిపోయిందా? ఏమో అగ్రీ చేసుకుంటున్నానండి. లేదనడానికి రీజన్ మనం ఏమంటుండవచ్చు, థింక్ చేయలేదు. నో అండి, అది కాదు కారణం. ఇక్కడ ఉన్నదేనండి, మేబీ తిండి వాళ్ళను ఎర్లీ మార్నింగ్గా తినకపోవచ్చు, మత్తు వాళ్ళను క్రిస్టియన్స్ కదా సరే మధ్యాహ్నానికి దూరంగా ఉండవచ్చు. బట్ మూడో చూడండి, ఆలోచించబద్దులమే. ఎందుకంటే హైక విచారములు అనేటివండి అలా వెంటనే రావండి. ఈ జీవన సంబంధమైన విచారములు అనేటివి అలా ఊరికే ఏం రావు ప్రియమైన వాళ్ళారా, గ్రాడ్యువల్గా పెరుగుతాయండి అవి. నిజం. విచారం ఎలా ఉంటుంది అని అంటే,
రోజంత యాడై ఇక ఆ తర్వాత మనం మొయ్యలేనంత బరువుగా కనపడుతుందండి. అప్పటికని విజిబిలిటీలోనికి రాదు, అది స్లోగా మొదలవుతుందండి. రోజు కొంత ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి ప్రియమైన వాళ్ళారా ఆ డిప్రెషన్ని? అంటే ఒకలాంటి ప్రెషర్ అండి అది, ఈ జీవన సంబంధమైన స్థితిగతుల పట్ల. అందులో ఏం తింటాము, ఏం ధరించుకుంటాము, ఎలా ఉంటాము, మనమేంటి, మన సర్కిల్ ఏంటి, మన రిలేషన్స్ ఏంటి, బంధువులు ఏంటి, కొనులు అమ్మడాలు, కనపరుచుకోవడాలు, చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా ఈరోజు కారణాలు. ప్రభు అంటున్నాడు, నా రాకడ విషయంలో కూడా నేను మందులుగా చేసేటువంటి శక్తి దేనికి కనపడుతుందంటే ఐక విచారాలకండి. ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ రాశాడండి, తల మీద బరువు ఉంటేనట కింది తప్ప పైకి చూడలేమటండి. అంతే కదా? ఒక బియ్యం బస్తా ఎత్తుకొని వెళ్ళండి, నిజం చెప్పండి, తల మీద బరువు ఉందనుకోండి, తలెత్తి చూసే పరిస్థితి అక్కడిది. కింద ఏ మాత్రం ఏదైనా చిన్నది తట్టినా మనం పడతాం, మన మీద బస్తా కూడా పడుతుంది. కిందిగా చూస్తాం ప్రియమే కదా. ఈ ఐక విచారాల రీతి అలాంటిదండి. ఎందుకంటే ఈ మాట చెప్పిన పై మాట ఏముంటుందో తెలుసా అండి? మీ తలలెత్తుకొనుడి మాట ఉందా చూడండి. 28 రైట్. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నదని ఆయన చెప్పాను. మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రభు వైపు కనిపెట్టుకొని ఉండలేని స్థితికి నెట్టే శక్తి దేనికి కనపడుతుందంటే ఐక విచారాలకండి. మనల్ని ఇంతగా అలుముకున్నాయనుకోండి, వీటి గురించి ఆలోచిస్తూ నలిగిపోతున్నప్పుడు ఇంకా మళ్ళీ దేవునికి చోటు తీసుకొని దేవుని సంబంధమైనవి మనం చూడగలిగే స్థితి ఏది ప్రియమైన వాళ్ళారా? ఓకే బ్రదర్, మాలో ఉన్నవే మాతో మాట్లాడుతున్నా తప్ప సొల్యూషన్ ఏంటి అయ్యా మరి? అంతే కదా, దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకటి మాత్రం స్థిరంగా గుర్తుపెట్టుకోండి, ప్రభు చెప్పాడంటే నిశ్చయం ప్రియమైన వాళ్ళారా, ఐక విచారాలకున్న స్ట్రెంగ్త్, బలం ఎంత అనంటే దేవుని వాక్యములు మనలోనికి రానివ్వదు. ఒకవేళ విన్న వాక్యం మనం ఎందుకు క్రియ చేస్తూ శక్తిని తీసుకొని మనల్ని మళ్ళీ తిరిగి కట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోండి, వాక్యం దానికి ఎంత పవర్ ఉందట అంటే అనగొడుతుందటండి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారా ప్రియమైన వాళ్ళారా? ఎలా ఉంటుంది అంటే, ఒక సుత్తని తీసుకోండి, ఒక మేకుని తీసుకొని కొట్టండి, దాని అర్థం ఏంటో తెలుసు, అనగగొట్టుటండి. దేని ఫోర్స్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? దేని సుత్త తీసుకొని కొట్టామనుకోండి, మేకు పైకి వద్దామని ప్రయత్నం చేసిన మార్నింగ్ ఇక్కడ మీరు లేరు చెప్పాలి, లాస్ట్ వీక్ డ్రిల్ తక్కువ వేసి ఉండేనండి, మొత్తం పోయింది, కానీ ఒక ఇంత సైజ్ అంతా బయటకు వచ్చింది. మేమేమంటున్నాం, కొడుతున్నాం, పోట్లేదు. మనీ చెప్తున్నా, ఏం కాదు నాకు గట్టి కొట్టు అన్నాడు. 2 దెబ్బలు చాలా గట్టి కొట్టగానే లోపల మొత్తం పోయిందండి. అదే జరుగుతుందండి. ఈరోజు మీరు నేను కలిగి ఉన్న ఈ జీవన సంబంధమైన విచారములకు ఉన్న శక్తి ఎంత అనంటే, ఒకవేళ వాక్యము మన జీవితంలో వచ్చే ప్రయత్నం చేసినా ఎంత బలంగా కొడుతుందంటే అనగొట్టేస్తుందండి లోపలికి. లేవద్దిక ఏమాత్రం కూడా దేవుని వాక్యం మన హృదయంలోనికి వచ్చి మన జీవితమును మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఏమండి, ఇది ఇంకా చాలా డేంజర్ చోటు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మనం ఉన్నట్లయితే నిజం చాలా డేంజర్. దీనికి సొల్యూషన్ ఏంటి? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సొల్యూషన్ ఒకటే ప్రియమైన వాళ్ళారా. కలిగి ఉన్న వాటితో మనం తృప్తి పొంది ఉండట నేర్చుకోవడం ఒక్కటే మార్గము ఐక విచారాలకు. ఇంకేది లేదండి. తీయండి, మీరు చదువుకోండి, బైబిల్ అంతా జాగ్రత్తగా చదువుకొని చూడండి, ఏదైనా సొల్యూషన్ ఉంది. ఈ జీవన సంబంధమైన విచారములకు ఏదైనా పరిష్కారం ఉంది బైబిల్ సూచించిందంటే ఒకటే నిలబడుతుంది అన్నిటి మీదకి వచ్చి. ఆ ఒకటి ఏమిటి అనంటే, దేవుడు మనకిచ్చిన జీవితంలో మనం కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండే జీవితమును అలవరుచుకున్నట ఒక్కటే మార్గం. కొంచెం ఎలాబరేటెడ్గా ఆ పదాన్ని మనం చూడగలిగితే ఇంకేం కావాలి చెప్పండి? ఈ జీవన సంబంధమైన విచారము అనంటే అన్నీ వస్తాయి ప్రియమైన వాళ్ళారా, అన్నీ. నా దగ్గర పదాలు లేవు, నేను చెప్పినవి కూడా ఓకే, ఈ కేటగిరీలోనే పెట్టాలని మీరు అనుకోవద్దు ప్లీజ్. మిమ్మల్ని విచారంలోనికి నడిపించే ప్రతిదీ ఈ లోక సంబంధమైన ప్రతిదీ. ఎందుకంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
మోస్ట్లీ మనము దాన్ని ఒక్కదాన్ని తీసుకొని మెడిటేట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈ సమయంలో ఆ పదం గుర్తు చేస్తే కనెక్ట్ అవుతుంది అనుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 మీరు చూడగలిగితే కొంచెం మనం డైజెస్ట్ చేసుకోవడానికి కష్టం. ఈ వాక్యం చాలా సంపూర్ణంగా రాయబడినటువంటి మాట. 1:3 ఏముంటుంది? ఎఫెసీ 1వ అధ్యాయం 3, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కొన్ని అనటం లేదండి, ఏవో అవసరమైన అనటం లేదు, అన్నీ పరలోక సంబంధమైన అన్నీ అనుగ్రహించి ఉన్నాడట ప్రియమైన వారలారా. ఇక ఇది కాకుండా మనల్ని ఈ భూ సంబంధంగా ఏది విచార పెట్టినా అది జీవన సంబంధమైనటువంటి విచారమేనండి. స్పిరిచువల్గా మనం విచారపడేటువంటి చోట దేవుడు మనల్ని పెట్టలేదట ప్రియమైన వారలారా. ఈవెన్ కొరంథీలో కూడా అంటాడండి, క్రీస్తు యేసునందు అవన్నీ మాట చదువుదాం, అది కూడా చదివితేనే బాగుంటుంది. 2వ పత్రిక సార్ చూడండి, ఆ ప్రామిసెస్ గురించి దేవుడు చెప్తే ఏమన్నాడు అని అంటే, అవి అవునన్నట్టు అయి ఉన్నవి అన్న పద ప్రయోగం రాస్తుంటాడు ప్రియమైన వారలారా. చూడండి, కొరంథీలకు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరంథీలకు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే 20, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు. ఎంత బాగుంది చూడండి, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఫుట్నోట్లో ఏమనుంది తెలుసా? జస్ట్ మనం ఆమెనని చెప్పాలట అంతే. మీరు ఆమెనని చెప్పండి సరిపోతుంది. సేవకులు అంటుంటారు ప్రియమైన ఎలా ఉందట అంటే, మన మీద ఒక చెక్ రాసి దేవుడు సైన్ పెట్టి ఇచ్చేశాడు, ఇప్పుడు మీరు నేను చేయాల్సింది ఏమన్నా ఉంది అంటే ఆ చెక్ అన్నక సైన్ చేసి తీసుకోవడమే. నాకు ఈ విషయం తెలియదండి. చాలా సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అవుతుంది అనుకున్నాను, ఒక చెక్ వచ్చిందండి. ఐ థింక్ అది అమెజాన్ అనుకుంటాను. ఏదో ప్రోడక్ట్ పెట్టాను, రిటర్న్స్ వాడు నేను క్యాష్ ఆన్ డెలివరీ చేయడం వల్ల ఏ బ్యాంకు వేయాలో తెలియక చెక్ పంపించాడండి. అదో సంథింగ్ ఇంకోటి అనుకుంటున్నాను, మేబీ దయాకర్ ఏదో ఎగ్జామ్కి ఇన్విజిలేషన్ వెళ్తే వాళ్ళు ఏదో ఇచ్చి ఉంటే చెక్ అనుకుంటాను. అది బ్యాంక్కి వెళ్ళానండి. బ్యాంక్ వెళ్ళగానే అఫీషియల్గా చెక్ ఇచ్చేసి డబ్బులు ఇవ్వండి అంటున్నాను. ఇటు తిప్పాడు, దీని మీద సైన్ లేదు కనుక డబ్బులు ఇవ్వమన్నాడండి. ఫస్ట్ టైం అది ఎక్స్పీరియన్స్ అవ్వడం, నేను నిజంగా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు అతను ఇచ్చే డబ్బులు నాకు ఇవ్వాలి అంటే ఏముండాలి? నా సంతకం ఉండాలి. నిజమండి, చాలామంది సేవకులు మాట చెప్తుంటే ఇదే గుర్తొస్తుందండి. ఎప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడట. అవి ఎన్నయ్యున్నను అవన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టుగా ఉన్నవి. మీరు నేను చేయవలసింది ఏమైనా ఉంది అని అంటే ఆమె చెప్పడం ఒకటే ఉంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను చాలా స్పిరిచువల్గా చాలా డిప్రెస్ అవుతున్నాను అనడానికి చోటే లేదండి. ఇంకా మనం నమ్మి ఆమెనని ప్రార్థనలో ముగించి చెప్తున్న ప్రతిదీ మనకు అనుగ్రహింపబడుతుంది అని దేవుడు చెప్పేస్తున్నాడు. ఇక అది కాకుండా అండి, భౌతికంగా మీరు నేను విచారపడుతున్న ప్రతి విచారము జీవన సంబంధమైంది. అది ఎంత ప్రమాదకరమైందంటే దాని విషయంలో మనం జాగ్రత్త పడకపోతే ఈరోజు దేవుని వాక్యము మనలో ఫలింపు రానివ్వకుండా అనగొడుతుంది. రేపు ఆయన వచ్చే సమయానికి అస్సలు గ్రహించలేనంత మందులుగా ఉరిలో పెట్టేస్తుందటని నిశ్చయము. ఇంకా భవిష్యత్తును కూర్చున్నటువంటి చోటు మనం ఎదుర్కోలేదనక చెప్పడం నాకు కష్టం ప్రియమైన వాళ్ళ. ఏ విధంగా చెప్పాలి ఏమండి, ఒకవేళ ఎదురు చూస్తున్నాం అనుకోండి, రాక అనేదండి చాలా అద్భుతంగా ఉంటుందంటే మనలో చాలా మెలకువనిస్తుంది, సంతోషాన్ని కూడా ఇస్తుంది ప్రియమైన వాళ్ళారా. నిజం. ఉదాహరణకి బస్ స్టాప్కి వచ్చారు, మీరు ఎక్కాలనుకున్న బస్సు గురించి ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు అనుకోండి. మీరు ఎదురు చూస్తున్న బస్సే వస్తేనే ఈ 2 కలుగుతాయండి. ముందు మీలో అలర్ట్గా ఉంటారు ఆల్మోస్ట్. రెండోది, ఎక్కి మీ అంత రిలాక్స్ అయ్యేటోడు ఎవడు ఉంటాడు నాకు తెలిసి. చాలాసార్లు నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది. మామూలు అమ్మాయి అనుకుంటా అండి, సీట్ దొరకలేదు. సెకండ్ థింగ్ బస్ ఎక్కేసాం చాలు. ఒకవేళ అండి పక్కన గప్చిప్ బండి ఉందని అఫీషియల్గా అక్కడికి వెళ్ళి పానీపూరి ఆర్డర్ ఇచ్చి, ఎందుకు మా బస్ స్టాప్లో అదే ఉంటుంది, ఇప్పుడు మంచిగా తింటూ భయ్యా తోడ ప్యాస్ దేలో అంతేనా లేలోనా అఫీషియల్గా తింటూ బస్సు వచ్చిందనుకోండి, ఆ తర్వాత 40 నిమిషాలు వెయిట్ చేశాను, మళ్ళీ వెయిట్ చేయాలి. సంతోషం ఏముంటుందండి. పోనీ అనుకుందాం 20 రూపాయల ప్లేట్ చేతిలో, బస్సు ఏమో కళ్ళ ముందు ఉందనుకోండి, ఏం చేస్తాం? మెలకువగా ఉంటారనుకుంటున్నారా? ఈ భౌతికంగా ఎందుకు చెప్తున్నానంటే, రేపటి రోజున ఎక్కడ ఉంటామో తెలియదు ప్రియమైన వాళ్ళారు. మనం ఈ చెబుతున్న నాతో వింటున్న మీతో అందరం కలుపుకొని అసలు
ఈ మందంగా కాకుండా మెలకువతో వస్తే తలెత్తుకుని చూస్తూ తొందరగా ఆయన 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 వెనక వెళ్ళిపోయి ఆ గుంపులో ఉండేటువంటి వంతులో మీరు నేను ఉన్నాము లేదో, కానీ ఇప్పుడు కనుక మనం జాగ్రత్త పడకపోతేనండి ఈ హైక విచారాలకు ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే మనల్ని చాలా వెనక్కి నెట్టేస్తాయి. పోతే పోయిందిలే అనుకుంటారా? పోతే పోయిందిలే అనుకుంటారా? ఇది మనం ఎదురు చూపుకు అర్థమే లేదండి. నిజం, ఈ క్రిస్టియానిటీలో సాగడానికి అర్థమే లేదు. ఇక ఈ మధ్య చాలా బాధ అవుతుంది ప్రియమైన వాళ్ళ. ప్రభు రెండో రాకడ ప్రాముఖ్యమా కాదన్నటువంటి సందిగ్ధంలోకి సంఘాలను నెడుతున్నారండి బోధతో. మన కూడా సంఘాపర్ గారు నాకు ఒక లింక్ ఇచ్చుండే. ఆల్మోస్ట్ నైట్ అంతా మార్నింగ్ 4 వరకు బ్యాక్ టు బ్యాక్ ఆల్మోస్ట్ అండి 2.5 5 అదొక 4 మొత్తం 10 hours అండి కూర్చొని వింటూ ఉంటుంది. షాకింగ్ అండి ఆ డిస్కషన్ డిబేట్ అంతా చూస్తుంటే. నాకు ఒక పిక్చర్ అర్థమవుతుంది. ఈరోజు వింటున్న విశ్వాసులకు ప్రభు రెండో రాకడను గూర్చినటువంటి సంగతుల ఎదురుచూపులు అనేటివి అవి నిర్దిష్టంగా కనిపెట్టుకోవద్దు అన్నటువంటి అయోమయంలోనికి నెడుతున్నారండి బోధతో. నాకు అప్పుడు అనిపించింది, అసలు బోధించేవాడే పురికొలపకపోతే ఒకవైపు ఐక విచారాలలోకి వెళ్ళిపోతూ బోధించవలసిన బాధ్యత ఉన్నవాడు కూడా ప్రభు రెండో రాకడను గురించి సిద్ధం చేయకుండా పక్కకు పెడుతూ అసలు విశ్వాసుల చోటు ఆలోచిస్తే భయం అయితే అయిందండి. నిజము, నిశ్చయంగా మీతో చెప్తున్నాను, లేదేం కాదు. ప్రభు అంటున్నాడు ఆ దినము గ్రహించలేని స్థితిలో పడిపోవడానికి రీజన్ ఏమంటున్నాడంటే తిండి వలను, మత్తు వలను, ఐక విచారం వలను మీ మనసులు, మీ హృదయములు మందంగా ఉన్నాయి. దేవుడు ముందే చెప్పాడు ప్రియమైన వాళ్ళారా మనందరితో, ఆయన విచారపడుటను ప్రభు అంగీకరించడానికి లేదండి మన నుంచి. సరే, కొన్ని అనువాదాల వైపు నుంచి చూస్తే చింతగా కూడా కనపడుతుందండి, యాంగ్జైటీగా కూడా కనపడుతుంది. ప్రభు ఏమంతా చెప్పినాడు, మీరు చింతించకండి. నేను చాలా తప్పులు చేశాను, ఆ తప్పుల వలన అయిన చింత అంటే ముందు చింత కాదట మనకు ఉండాల్సిన, తప్పు చేస్తే పశ్చాత్తాపము. బాగా వినండి ఈ మాట. చాలా మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్స్ వల్ల, ఆ పొరపాట్ల వల్ల ఈరోజు ఇంతగా నేను చింతపడాల్సి వస్తుందంటే ఫస్ట్ పడాల్సిన చింత కాదటండి క్రైస్తవుడు, పశ్చాత్తాపము. ఎందుకనంటే మన చింత మన తప్పును ఒప్పు చేయలేదు, కానీ మన పశ్చాత్తాపం మాత్రం మన తప్పును ఒప్పు చేయగలదు. బైబిల్లో మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మారు మనసు కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి సందర్భం కళ్ళ ముందుకు రావాల్సిందే. సరే, నోటెడ్ది బాగా గుర్తుండేది చెప్పమనంటే నినివే పట్టణస్థులు అండి. నినివే కాదండి, నాకు స్ట్రేంజ్ అనిపిస్తుంది. ఆహబు ఎంత భయంకరమైన రాజని పాత నిబంధనలో, యెజబేలు భర్త మంచోడు అనుకుంటున్నాడా? ఏమండి, అతని గురించి చెప్పడానికి ఏ పదం వాడాలి? యెజబేలు వచ్చి అంటది ఆడదానం ఏడుస్తూనే ఉంటుందండి. అంటే మీరు చూడండి ఏ స్థితిలో ఉన్నాడో. అలాంటి ఆహజు ఒకరోజు గొనెపట్ట కట్టుకొని దుఃఖపడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు తెలుసా, సరిపో, నువ్వు బతుకున్నంతకాలం ఏం చేయను, బట్ గుర్తుపెట్టుకో, నీ పలానా తరంలో నీ పిల్లల సమయానికి మళ్ళీ ఇది వస్తుంది అని చెప్తాడండి. నాకు వండర్ అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. పశ్చాత్తాపానికి ఎంత శక్తి ఉంది. రిపెంటెన్స్ అండి, మారు మనసు ఎంత శక్తి ఉంది అని అంటే, ఏమండి మన చింత ఏది కూడా మన తప్పును సరిచేసింది లేదు, మన ఆరోగ్యమును పాడు చేసింది తప్ప. కానీ పశ్చాత్తాపానికి ఎంత శక్తి ఉంది అంటే అంగీకరించండి ప్రియమైన వాళ్ళారా. అది ఏ తప్పైనా అది మనకు పెద్దది. కానీ దేవుడు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన శక్తిలో ఇది చేయలేంది అని ఏదీ లేదు ప్రియమైన వాళ్ళారా. కోరుతుంది నీ నుంచి నా నుంచి ఏమైనా ఉంది అని అంటే, ఇది నేను తప్పు చేసి ఉన్నాను దేవా, నన్ను క్షమించు. ఇంతేనా, సింపుల్. సో ఇప్పుడు నేను పోయి ఒకసారి చెప్పేస్తాను. దయచేసి అట్లా అసలు అనుకోకండి. లేదు మీరు అస్సలు అనుకోకండి. దేవునికి తెలుసండి. సరే, మీతో ఏ విధంగా చెప్పాలి? ఒక ఫాదర్గా మీరున్నారు, పుట్టిన దగ్గర నుంచి మీ పిల్లల్ని పెంచారు, మీకు తెలుసు కదండి వాడిలో ఏది జెన్యూనో ఏది ఫేకో. మీరు ఇట్టే పసిగడతారండి. గెస్ట్గాను ఒక రిలేటివ్ మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి, అన్నా వాడు అంతా బతలాడుకుంటున్నాడు, కొంచెం కన్సర్న్ చేయొచ్చు కదంటే, లేదన్నా మీకు వాడి గురించి తెలియదు అంటావా లేదా? మనకి ఇన్ అండ్ అవుట్ తెలుసండి, పెంచాం కదా. అన్న మీకు తెలియదన్న వాడి గురించి, వాడు మామూలు నాటకాలు ఆడతాడు, నాకు తెలుసు, అది జెన్యూన్ కాదు. దేవునికి తెలుసు అండి. మన పశ్చాత్తాపం నిశ్చయంగా తెలుసు ఆయనకు. ఉపేక్షిస్తున్నాడు అనుకుంటున్నారా? ఎవరి ప్రియమైన వాళ్ళ అసలు అంగీకరించాడండి. సో నేనేమంటాను అంటే ఇప్పుడు నన్ను రిపెంట్ అవ్వమంటావా అవ్వద్దంటావా అన్న చోట్ల నేను నిలబెట్టడం లేదు. బట్ ఫేక్ రిపెంటెన్స్ నుంచి బయటకు వద్దాం. ఒక వాడుకతో, ఒక నోటి మాటతో, ఒక ప్రార్థనతో చేసేది ఉంటుంది కదండి. ప్లీజ్ ఇక చాలు, దాని నుంచి వెకెట్ అవుదాం. చాలా రోజులైంది ఇక దాంట్లో మనం సాగి.
ఒక నిజమైన పశ్చాత్తాపం కావాలి ప్రియమైన వాళ్ళారా. నిజమైనది ఎలా వస్తుంది అనంటే కొంచెం నలిగిపోండి ప్లీజ్, కొంచెం నలిగిపోండి అండి, అవసరము. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సేవకుని ఉపదేశం నేను వింటున్నాను. అబ్బో, నేను అస్సలు మరవలేనండి ఆ మాట. ఫస్ట్ టైం నేను విన్నాం ఆ మాట. ఆయన ఏమన్నాడు అనంటే, మనల్ని గుణపరచటండి దేవుడు మన జీవితంలోనికి కొన్ని శ్రమలను ఎలవ చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. బట్ బయట అట్మాస్ఫియర్ నాకు తెలియదండి. బట్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎలా ఉంటుంది అంటే, ఓ సఫరింగ్ రాగానే ఓ ఎక్కలేని పరగొచ్చేస్తుందండి మనకి. ఏదో ఒక సహాయం చేసేయాలి, ఏదో ఒక హెల్ప్ చేయాలి. మంచిదే, మేలు చేయటం మీరు అస్సలు విసుకొద్దు. ఐ అగ్రి, మీరు స్టాండ్ బై ఉండి ఒక కమాండ్ మనకు, అది గల్తీలో మీరు మేలు చేయడం విసుకవద్దు. అసలు విశ్వాస గృహమునకు చేరిన వారి ఏడలా ఫస్ట్ మన చాయిస్ ఉండాలి, అగ్రి. బట్ రెండోది ఏంటి అని అంటే, ఆ సేవకుడు ఏమన్నాడు అంటే, తొందరపడకండి, లెట్ హిమ్ సఫర్ అన్నాడండి. స్టిల్ రింగ్ అవుతుంటుంది నాకు ఆ మాట. కొంత శ్రమ పడినివ్వండి అతన్ని, లెట్ హిమ్ సఫర్ అంతే. ఎందుకంటే దేవుడు అది అవసరం అనుకొని కొంత అనుమతి ఇచ్చి ఉన్నాడు. తొందరపడి మళ్ళీ దేవునికి ఇంకో పని పెట్టకండి, మీరు కొంచెం ఆగండి. ఎందుకే ఈ జానర్ మనలో ఉంటుందండి, ఇబ్బందికరమైన చోటు కూడా ఇది మీతో ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కొంత పశ్చాత్తాపం నీ యందు నా యందు కలుగుటకు కొంత జీవితం పరిధినిస్తున్నాడు. కొంత శ్రమ పనివ్వండి, కొంత వేదన ఉందనివ్వండి, కొన్ని కన్నీళ్ళు కారవనివ్వండి, కొన్ని దినములు భోజనం మనుకొనివ్వండి, తప్పేం లేదు. బట్ ఒక నిజమైన పశ్చాత్తాపం కావాలి. ఎందుకంటే అది మాత్రమే సరి చేయగలదండి సమస్యల్ని. చింతలు కావు. ఇది ఎంత కీడు చేస్తుందట అంటే, మనకు మేలు చేయకపోగా మరింత కీడు. వాక్యమును నిష్ప్రయోజనం చేస్తుంది. ప్రభు రెండోసారి వస్తాడన్నటువంటి నిరీక్షణ చంపేస్తుంది. ఇంతకంటే కీడేం కావాలి? మరి పరిష్కారం అంటే మీతో అన్నట్టుగానే సరే, హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి మీరు వస్తే ఇదే పరిష్కారం ప్రియమైన వారు. చూడవలసింది ఇక్కడ నుంచి ఇక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. ఒక 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుతున్నాను. చాలా ముఖ్యమైన మాటలు ప్రియమైన వారు, ఇవి చాలా ముఖ్యమైన మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. చాలా ముఖ్యమైన మాట ప్రియమైన వాళ్ళారా. ఇది ఒప్పుకుంటానండి. నేను ప్రభువుని అంగీకరించి దగ్గర నుంచి కరోనా టైం వరకు అసలు తృప్తి కలిగి ఉండేటువంటి జీవితం గురించి సువార్త వినడం కావచ్చు, బైబిల్లో వాక్యాలు చదవడం కావచ్చు, ఇంతవరకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అప్పుడైతే అసలు చూడలేదు బైబిల్లో అలాంటివి ఉంటాయని. నాకు కలిగి ఉన్న వాటితో నేను తృప్తి పొంది ఉండాలన్నటువంటి ప్రసంగం విన్న దాఖలాలే లేవండి, ఓపెన్గా చెప్తున్నాను. పోనీ నేనేమన్నా వాక్యం తీసుకొని చదువుకుంటూ అవి నేర్చుకున్న దాఖలాలు అంతకన్నా లేవు ప్రియమైన వాళ్ళారా. కానీ ఎంత కీలకమైన మాట అనంటే, ప్రభు అంటున్నాడు, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందియుండుడి. ఇది ఒక్కటే జీవన సంబంధమైన విచారములకు చెక్, అంతే. ఇంకా యాంటీడోట్. కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండే జీవితము. దానికి ముందే ఒక మాట చెప్తున్నాడు, ధనాపేక్ష మాత్రం ఉండొద్దు అంటున్నాడండి దేవుడు. నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతమైన ఉద్దేశంతో కాదు, అవసరం ఎరిగి మాట్లాడుతున్న మాటగా భావించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్, మిమ్మల్ని కోరుతుంది ఏంటి అంటే, మన ధనాపేక్షను చూపించమని దేవుణ్ణి ప్రార్థనలో అడగండి ప్లీజ్. మా ధనాపేక్షను మాకు చూపించు. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుందండి. ఈవెన్ మన కపుల్స్ డే రోజు క్వశ్చన్లో కూడా అదే గుర్తొచ్చింది. చర్చ్కి ఒక విషయంలో చాలా మేలుకట్ట కీడే చేసామనిపిస్తుందండి. 10 ఆజ్ఞలు దూరం పెట్టేసి స్థిరంగా 2 ఆజ్ఞలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. మీరు 10 ఆజ్ఞలను తీసుకొని చదివితే అక్కడ క్లియర్ కనపడతాయండి. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాడిని దేన్ని ఆశించకు. కిందనే చెప్తాడండి, ఇది ఏది దేని పట్ల నువ్వు ఆశ కలిగి ఉండకు. అది పౌలు గారికి ఎంత హెల్ప్ చేసిందో తెలుసా, రోమలు రాస్తాడండి ఆయన. ఈరోజు సగటుగా మనకు అది దూరం అయిపోయిందండి చిన్నప్పటి నుంచి. ఈరోజు ఆశించొద్దు, నేను ఆపేక్ష కలిగి ఉండొద్దు అన్నటువంటి మనసు దూరం అయిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఫలితం ఏమైపోయింది అని అంటే, ఓకే వాళ్ళకు బాగా సంపాదించి అన్నీ కొనుక్కోగలుగుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, ఆ ఇన్కమ్ సోర్స్ అంతా మనం పక్క పెట్టేసాం. మనం కూడా అయిపోవాలి తొందరగా ధనవంతులము, లేకపోతే మన ఇంట్లోనూ కూడా అన్నీ వచ్చేయాలి. ఆపేక్ష ప్రియమైన వాళ్ళ. కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండే జీవితంను చంపింది ఏంటి చెప్పండి? అదే కదా దేవుడు అదే పరిష్కారం కూడా చెప్తున్నాడు. అలవర్చుకోవాల్సిందేనండి. తిమోతికి రాస్తూ కూడా అంటాడు. మళ్ళీ ఇక్కడికి వద్దాం ఒకసారి. తిమోతి ఆ మాట కూడా గుర్తు చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ప్లీజ్ వీటిని అంగీకరిద్దాం ప్రియమైన వాళ్ళ. ఈ మాటలు చాలా అవసరమైనవి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
6వ అధ్యాయం 6వ వాక్యం నేరుగా మనం చూడగలిగితే 6-7 వాక్యాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. బాగా వినండి. ఒక పదం భూ సంబంధంగా ఉంది, ఇంకొక పదం దైవ సంబంధమైందండి. సంతుష్టి సహితమైనది అనేది మన ఫిజికల్ అండి. దైవభక్తి అనేది స్పిరిచువల్. దేవుడు మీకు నాకు ఇచ్చినటువంటి ఆ సంతుష్టి సహితమైన మనకు కలిగిన వాటిలో మనం సంతుష్టిగా ఉండే జీవితము ఒక గొప్ప భక్తిని మనకు అనుగ్రహిస్తుంది అని చెప్తున్నాడండి. అంగీకరించండి ప్లీజ్. ఒక విధంగా దైవ సంబంధమైన లాభం గురించి రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అది దేంతో ఆధారపడి ఉందట అంటే సంతుష్టి సహితంగా ఉండడము. ఏంటి దాని అర్థం? కలిగి ఉన్న వాటిలో తృప్తి పొంది ఉండడం అనేది సంతుష్టి సహితం అండి. ఆ దైవభక్తి గొప్ప లాభ సాధకము. నిజం ప్రియమైన వాళ్ళ. ఇక టార్గెట్స్ ఏం లేవండి, అనౌన్స్మెంట్ అంతకన్నా లేవు, మీరు కనబరుచుకోవాల్సిన పెద్ద పోర్షన్ ఇక్కడ ఏం లేదు. అలాంటి డ్రామా స్టోరీ ఏం రన్ అవ్వటం లేదు. క్రిస్టియన్ లైఫే అది కాదు ప్రియమైన వాళ్ళారా. ఓకే, అందులో ఆర్భాటాల్లో సాగింది చాలు ఇక. బట్ చూడవలసింది ఇక్కడ స్థిరంగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ప్రభువు ఇప్పటి కోసం చెప్పటం లేదండి, మన భవిష్యత్తును ఉద్దేశించి కూడా చెప్తున్నాడు. రేపు దీని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆయన రాక ఉరి. కారణం జీవన సంబంధమైన విచారములు. ఎందుకు రేగాయి అన్నీ? ఈ జీవన సంబంధమైన విచారములు ఎందుకు రేగాయి? కారణం ఏమిటి అంటే సంతుష్టి సహితంగా ఉండలేకపోవట. నథింగ్ బట్ కలిగి ఉన్న వాటితో తృప్తిగా ఉండగలిగే జీవితమును పొందుకోకపోవట. మనకేమనిపిస్తుండొచ్చు అంటే, ఓకే బ్రదర్, మైక్ నీ ముందు కనుక ఈరోజు గట్టిగా చెప్పావు, నా అవసరాలు నీకేం తెలుసు, ఇదే కదా నెక్స్ట్, అంతే కదండి, మా అవసరాలు మీకేం తెలుసు. ప్లీజ్ చదువుదాం మత్తయి సువార్త 6వ అధ్యాయం. ప్లీజ్ చదువుదాం, ఈ మాట చదవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చూడగలిగితే నిజంగా గట్టిగా దెబ్బ కొట్టినట్టుగా ఉంటుంది మాట చదివితే. మీరు ఎప్పుడైనా చదువుతున్నారో లేదో కొండ మీద ప్రసంగం చదవండి ప్లీజ్. మంత్లీ వన్స్ అని చదవండి. వండర్ఫుల్ అండి. ఇది మన జీవితంలో చాలా గొప్పగా గుణపరుస్తుంది ప్రియమైన వాళ్ళారా. ముందుగా 8 చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఏం నేర్పిస్తుందండి ఈ మాట మీకు నాకు? మా అవసరాలు మీకు తెలియదు బ్రదర్ అన్న క్వశ్చన్కి ఇది ఆన్సర్ ప్రియమైన వాళ్ళారా. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు చెప్పండి, ఫాదర్గా మదర్గా మీరు ఉన్నారు కదా, పేరెంట్స్గా ఈరోజు మీరు చెప్పండి, మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారు మీరు? వానికి ఏది అక్కరో అదే ఇస్తున్నారండి. అక్కర్ల విషయంలో మీరు ఇంతవరకు వాళ్ళు లోటు చేసింది లేదు, ఉండబోదు కూడా. నా మాట కాదు, దేవుడు అన్నమాట. మీరే చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తారు కదా. నిజమండి. ఏ నూటికో కోటికో ఒకడు ఉంటాడండి అంత వికెట్ ఫాదర్. పిల్లలకే కీడు చేసేవాడు, పిల్లలకి హాని చేసేవాడు, పిల్లల్ని చేర్చేవాడు ఎవడో ఒకడు ఉంటాడు ప్రియమే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చూడగలంటే వీళ్ళు నా బిడ్డలు, నా గర్భాన పుట్టిన పిల్లలు. ఎంతగా ఆలోచిస్తారు అని అంటే టిల్ దర్ లాస్ట్ బ్రెత్ అంటాం కదా, మీ తుది శ్వాస వరకు మంచి విషయాలు ప్రియమైన. మీరే కదా మీ పిల్లలకు అక్కరగా ఉన్నవేవో ఎరిగి చేస్తున్నారు. దేవుడికి మాత్రం చేయడం లేదని అనుకుంటున్నాం. నా అవసరాలు మీకు తెలియవు. నేను కూడా అలానే అనుకున్నానండి. స్టిల్ హియర్ అండ్ దేర్ ఇంకెక్కడో ఒక దగ్గర నా లాజిక్తో కొడుతూనే ఉంటాను దేవుడిని. దేవుడు నువ్వు ఇది చేసి ఉండాల్సింది, నా జీవితంలో అది జరిగి ఉండాల్సింది. నాకు తెలుసు నీకు అక్కరగా ఏదుందో అదే చేశాను. దీనికి మించి బయటికి పోయిందంతా స్వయంకృత అపరాధం, తెలుగులో ఒక పదం ఉంటుంది. దాన్ని మించి బయటకు వచ్చిందంత ఏంటి? మన చేతులతో మనం చేసుకున్నవి. దీనికి ఎవరిని బ్లేమ్ చేయొద్దు చెప్పండి. మనం చెప్పండి ప్లీజ్. మీ కొడుకే నువ్వే నా ఈ కీడంతటికి కారణమని బ్లేమ్ చేస్తే ఎలా ఉంటుంది? వద్దు ప్రియం, మనం డైజెస్ట్ చేసుకోలేమండి. నీకు తెలియదురా అంతే చెప్తారా చెప్పండి కూర్చోబెట్టి, వరే యాజ్ ఏ ఫాదర్గా నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ డే ఇది నా స్ట్రగుల్ ఇది, నేను ఇంతగా కడుపు మార్చుకున్నా, ఇన్ని నాకు ఇష్టమైనవి నేను కొనుక్కున్నామని అని చెప్తారండి. ఒకటే అనుకుంటారు మనసులో, వీడికి తెలియదు. దేవుడు కూడా అలానే ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన నిశ్చయంగా చెప్తున్నాడు, నిశ్చయంగా మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు నేను అలవరుచుకోవాల్సింది ఏమైనా ఉందంటే మన అక్కర్లు మనకు తీరుతున్నాయి, ఆ తీరుతున్న వాటితో తృప్తి పొంది ఉండుట, అదొకటే జీవితం అండి. నిజం ప్రియమైన. అలానే మనకు కలిమి ఇవ్వడం అంటే పౌలనే భక్తుడే రాశాడండి. ఫిలిప్పీలో అంటాడు, నేను లేమిలో ఉండనేరుగుదును, కలిమిలో కూడా ఉండనేరుగుదు. ఎలా చేసింది ఎవరు చెప్పండి? కలిమికి సంపదకు ఎవరో ఎలా చేసింది? దేవుడే. నిజం ప్రియమైన వాళ్ళ. ఆ రోజు కూడా ఉందండి, లేదనుకోవడానికి లేదు. మన అందరినీ లాజరు వలె తుదమట్టుకుంస్తాడని గ్యారంటీ లేదు ప్రియమైన. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క మహిమ నిమిత్తము.
కానీ ప్రతి పాత్ర నుంచి దేవుడు కోరుకుంటుంది ఏమిటి అంటే కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండండి. అది జీవన సంబంధమైన విచారములకు అదొకటే విరుగుడు ప్రియమైన వాళ్ళారా. ఎక్సైడ్ అయిపోయింది నా టైం. కానీ మీరు మనసు పెట్టి ఆలోచించి మళ్ళీ ఇప్పుడు వచ్చేయండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనికి మీరు వస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మళ్ళీ 5 నుంచి నేను చదువుతున్నాను. 5 నుంచి వండర్ఫుల్ అండి. ఓ విధంగా మనకు ప్రామిసెస్ కనబడుతుంటాయండి అక్కడ. దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానములుగా మీరు అంగీకరించగలిగితే ఎంత అద్భుతమైన మాటలు రాస్తున్నాడు చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎవరిని విడవడు, ఎవరిని ఎడబాయడు? కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుతూ ఉన్న వారిని విడవడు, ఎడబాయడండి. అసలు నిశ్చయం ప్రియమైన వాళ్ళ ఒక భక్తుడు తన జీవితంలో అనుభవంతో రాస్తాడు. కీర్తనలో దావీదు గారు రాస్తారు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు చూశాను, నడివయసులో చూశాను, వృద్ధునిగా కూడా చూస్తున్నాను. ఏమన్నాడు తెలుసా? నీతిమంతుని పిల్లలు బిచ్చమెత్తుకొనుట నా జీవితంలో చూడలేదన్నాడు అండి ఆయన. ఐ థింక్ 1922 అసంవేర్ అక్కడ వస్తుంది, మీరు చూడండి 19లో అనుకుంటారు మోస్ట్లీ. ఆయన ఏమంటాడో తెలుసా? 30 తర్వాత అనుకుంటాను. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు చూశాను, పెద్దవాడినై కూడా చూస్తున్నాను, నీతిమంతుని పిల్లలు బిచ్చమెత్తుట నేను చూడలేదు. ఎందుకంత తోడుగా ఉన్నాడు? అంతగా ఎడబాయకుండా ఎందుకున్నాడు వాళ్ళతో? ఎందుకంటే దేవుడు వారికి అనుగ్రహించిన జీవితంతో వారు తృప్తి పొంది ఉన్నారు కనుక. చిన్నదేం కాదండి ఇది, మామూలు వారు ఉండదు మన లోపల. కళ్ళ ముందు ఎన్ని కనపడుతున్నప్పుడు అండి, మన రిలేషన్స్లోనే వాళ్ళలోనే అంగులు ఆర్భాటాలు, వాళ్ళ లావిష్ స్పెండింగ్ అన్నీ చూస్తుంటేనండి మనకు కూడా రక్తం బాయిల్ అవుతుంది అనమాట. మనకెక్కడ బాయిల్ అవ్వాలి తెలుసా? ఇప్పటి నుంచి మనకు బాయిల్ కావాల్సింది ఎక్కడైనా ధనవంతుడు సరే, ఒకవేళ లేకపోతే దరిద్రుడు తన దీన దశ యందు అతిశయం, అక్కడ బాయిల్ అవుదామండి మనం. నాకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండే జీవితం దగ్గర బాయిల్ అవుదాం ప్రియమైన వాళ్ళ. ఒక్కరితో అవ్వదండి, ఒక చర్చ్ యూనిటీగా సాగుదాం. ఇందులో పెట్టుకోవాల్సిన ఒకే ఒక గురి ఏమిటి అంటే, నా అక్కర్లేవో నా తండ్రికి తెలుసు, ఆయన చేస్తున్నాడు, నేనేమైనా ఉంది అని అంటే నాకు కలిగి ఉన్న వాటితో నేను తృప్తి పొందాలి. ముందే మీతో చెప్పాను, మన ఎర్రర్స్ అయితే మీతో చెప్పాను, మన చింతో మన విచారము సరిచేయదు, మన పశ్చాత్తాపం మాత్రం నిశ్చయంగా సరి చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మన పశ్చాత్తాపం నిశ్చయంగా సరి చేయగలదు. మరవద్దు మీరు ఆ విషయాన్ని. చివరిది మళ్ళీ ఆ హెబ్రీ చదివి ముగించేసుకుందాం. మళ్ళీ 5 నుంచి నేను చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నా సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై రావాలి. ఇక్కడికి మనం ఉన్నామంటున్నాడు, ఆయన కలుపుకొని రాస్తున్నాడు కనుక మనం లేము కదా, రావాలి అక్కడికి. కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండే జీవితము ఒంటరి అనిపిస్తుంది. సరే, ఇది ఎవరు రాశారు అని అంటే కొంతమంది పౌలు గారు రాశారు, కొంతమంది పౌలు గారు రాయలేదు అన్నటువంటి డిస్కషన్ ఉంది చర్చ్ క్రిస్టియానిటీలో. బట్ మీరు ఒకవేళ పౌలు గారిని మనం అంగీకరించగలిగితే, నాకు అనిపించిందండి కలిగి ఉన్నప్పుడు కొంచెం చరాస్తులు పెట్టుకొని ఉండొచ్చు కదా. ఎందుకంటే తిమోతికి పౌలు గారు మాట రాసేసరికి ఏమనాల్సి వస్తుందంటే, కరుపు యొద్ద నా ఒక అంగి ఉండిపోయింది, నేనున్న ప్లేస్లో బాగా చలిగా ఉంది, వస్తున్నప్పుడు ఆ అంగిని కూడా తీసుకొని రా అంటాడండి. నన్ను చాలా పర్సనల్గా చాలా బాధ పెడుతుంది ప్రియమైన అట్లా. అది నాకు అనిపించింది, ఎఫ్డి పెట్టుకోవచ్చు కదా ఆయన కలిగి ఉన్నప్పుడే. ఫిక్స్డ్ డిపాజిట్ అని ట్రై చేసి ఉండొచ్చు కదా, ఎందుకు లేదు? ప్రభువే నా సహాయకుడు, ఆయన నన్ను విడవడు అని మంచి ధైర్యంతో ఎందుకు చెప్పగలిగి ఉన్నాడు తెలుసా? అన్నీ చూసి ఉన్నాడు కనుక ప్రియమైన వాళ్ళ. ఆయన నిశ్చయంగా చూసి ఉన్నాడండి. ఆయన కలిమిలో ఏ విధంగా తోడుగా ఉన్నాడు, లేమిలో ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఇరుకులో ఏ విధంగా తోడుగా ఉన్నాడు, సంతోషంలో ఏ విధంగా తోడుగా ఉన్నాడు, అనారోగ్యంలో ఏ విధంగా తోడుగా ఉన్నాడు, సంపూర్ణంగా ఆరోగ్యమును బలం ఇచ్చినప్పుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, చూసి ఉన్నాడు దేవుణ్ణి. ఎలా? దేవుడు తనకిచ్చిన ప్రతి స్థితి యందు తృప్తి కలిగి ఉన్నందుకు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు 2 విషయాలు మీతో చెప్పింది. మొదటిది, ప్రార్థనలో కనిపెట్టుకోండి, ఉన్నవాటితో తృప్తి పొందే జీవితం నాకు ఇవ్వని గోజాడండి ప్లీజ్. రెండోది ఏమిటంటే, చేసిన వాటికి ఒక మంచి అంగీకారంతో కూడినటువంటి పశ్చాత్తాపం దేవునికి కావాలి ప్రియమైన వాళ్ళారా. మనందరం దేవునికి ఇవ్వబద్దులం అంతే. ఇంకా ఈ జీవన సంబంధమైన విచారములలో నలుగుట క్షేమం కాదు. వాక్యమును ఎదగనివ్వకుండా అనగొడుతూ మనల్ని అపరిపక్వంగా ఫలింపజేస్తుంది, నిష్ప్రయోజనం చేస్తుంది. రెండోది ఏమిటంటే, మన హృదయంలో మందంగా చేసి రేపు ప్రభు వచ్చే సమయానికి అసలు ఏమాత్రం కూడా ఎదురు చూడని వంతులు మనం నిలబెడుతుంది. దానికి ఉన్న ఏకైక విరుగుడు దేవుడు మనకిచ్చినవి, ఆయన మన అక్కర్లెరిగి సమస్తం చేస్తున్నాడని విశ్వాసంతో ప్రతి పరిస్థితి యందు తృప్తి కలిగి ఉండుట మనం అలవర్చుకోవాలి. ఆపేక్ష మనల్ని ఇబ్బంది పెడుతుంది, ధనాపేక్ష పిలుస్తుంది అని అంటే నిశ్చయంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ స్ట్రగుల్. మనం ఏ సర్కిల్లో ఉంటామో ఆ సర్కిల్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుందండి.
మీకు అర్థమవుతుంది కదా? ప్లీజ్ ఆ సర్కిల్ నుంచి బయటికి రావాలంతే. ఇంకా ఒక క్రిస్టియన్ సర్కిల్ ఏర్పాటు చేసుకోండి. క్రిస్టియన్ అంటే రిచ్ క్రిస్టియన్స్ వద్దు, పూర్ క్రిస్టియన్స్ అని పెట్టుకోండి ప్లీజ్. దేవుడే మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక.